హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి ఎస్పీ దగ్గరికి వెళ్తుంది. ఆ ఎస్పీకి అడుగుతుంది, ఇన్స్పెక్టర్కి ఏ నిజం తెలిసింది, అతను ఏ ఆధారాలతో మా నాన్న దగ్గరికి వచ్చి అతను నిజం చెప్పాడు అని చెప్పి ఇద్దరూ కలిపి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తారు. అందులో శివ చేతిలోని బొమ్మలోని కెమెరా అన్నీ కనిపిస్తాయి. అప్పుడు భూమికి అర్థమవుతుంది, ఆ కెమెరాలో ఏదో నిజం దాగుంది. దాన్ని చూసిన తర్వాత ఇన్స్పెక్టర్ మా నాన్నతో మాట్లాడడానికి వచ్చారు, అలా వచ్చి చనిపోయారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అది తెలిసి ఆ బొమ్మ ఇప్పుడు గగన్ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి నేను ఆ బొమ్మని ఎలా అయినా సరే దక్కించుకొని అందులోని కెమెరా తీసి అందులో ఏముందో నేను చూడాలి అని చెప్పి భూమి నిశ్చయించుకుంటుంది. ఆ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడేమో అపూర్వ రత్నంకి ఫోన్ చేసి బొమ్మ కనిపించిందా లేదా అని చెప్పి పదే అడుగుతూ ఉంటుంది. అప్పుడు రత్నం కాఫీ ఇవ్వడానికి గగన్ రూమ్లోకి వెళ్తుంది. గగన్ ఆ బొమ్మని తన మంచం మీద పట్టుకొని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అది చూసి గమనించిన రత్నం అపూర్వ కాల్ చేసి చెప్తుంది, మీరు అడిగిన బొమ్మ ఈ ఇంట్లోనే ఉంది, అది గగన్ రూమ్లో ఉంది, మీకు ఎలా అయినా ఆ బొమ్మను తీసుకొని వచ్చి ఇస్తాను అమ్మగారు అని చెప్పి చెప్తుంది. దానికి అపూర్వ తెచ్చేయి, ఎలా అయినా సరే తెచ్చి అప్పుడు వీళ్ళందరి సంగతి నేను చెప్తాను, ఈ అపూర్వ అంటే ఏమిటో నేను వీళ్ళందరికీ చూపిస్తాను అని చెప్పి విరికబడి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఈలోపు రత్నం కూడా ఆ బొమ్మను ఎలా అయినా సరే బయటికి తీసుకువెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఇక్కడేమో భూమి కూడా గగన్ వాళ్ళ ఇంటికి ఆ బొమ్మ కోసమే బయలుదేరి వెళ్తుంది. ఇక్కడ చూస్తే కేపీ శారద ఇద్దరు గుళ్ళో ఉన్న సంగతి శరశ్చంద్రకు తెలిసి గన్ పట్టుకొని బయలుదేరి వస్తాడు. కానీ అప్పటికే అక్కడికి భూమి మీరాని సెట్ చేసి పంపించి అక్కడ భూమి వెళ్ళి శారదని పక్కకు లాగి శరశ్చంద్ర ముందు కేపీ మీరా కలిపి గుడికి వచ్చారు అన్నట్టు క్రియేట్ చేసి అదంతా ఏమీ లేదు అన్నట్టు చెప్పి అక్కడ శరశ్చంద్ర వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఇక్కడ చూస్తే శారద భూమి నిజం అడుగుతుంది, ఎందుకు నువ్వు గగన్తో పెళ్ళి ఆపేశావు అని చెప్పి. మీరు మావయ్య కలిపి విడాకులు తీసుకొని నేను ఎలా హ్యాపీగా ఉంటాను, మీ తాళి తెంపి నేను హ్యాపీగా ఉండలేను కాబట్టే నేను ఈ పెళ్ళిని ఆపేశాను అని చెప్పి శారద నిజమంతా చెప్తుంది. శారద మురిసిపోతుంది. తన కోసమే భూమి పెళ్ళి ఆపుకుందని తెలుసు, కాకపోతే గగన్ బాధపడుతున్నాడు నీ వలన అని చెప్పి శారద భూమి దగ్గర బాధపడుతుంది.